హాయ్ అండి. ఇసుక దందుల చేపల ఫ్రై చేస్తున్నానండి. అది కొన్ని ఇసుక దందులను తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసుకొని అలా నీట్గా చేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని వాటిని ఒక దాంట్లో వేసుకొని అదికోండి ఆ చేపల్లో సాల్టు, పసుపు, కారం ఫ్లోరు, ఫిష్ ఫ్రై మసాలా ఇవన్నిటిని వేసుకొని కలుపుకొని అదికోండి కలిపేసుకొని అలా అట్టు పెట్టుకోవాలండి. ఒక అరగంట సేపు అట్టు పెట్టుకొని అదికోండి బాండిలో నూనె పోసానండి. నూనె పోసిన తర్వాత ఆ చేపలని వాటిల్లో వేపుకోవాలండి. ఇది అసలు చాలా బాగుంటాయండి ఇసుక దందులు. అసలు ఇప్పుడు చాలా దొరకట్లేదండి, చాలా రేరుగా దొరుకుతున్నాయండి ఇప్పుడు. ఇదివరకు బాగా దొరికాయండి. ఇప్పుడు అసలు ఈ ఇసుక దందులు కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా చాలా బాగుంటుందండి. ఇదికోండి ఫ్రై చేస్తున్నానండి. అదికోండి అలా వేగిపోవాలండి. సగం చేపలను వేసానండి. వేపిన తర్వాత ఇదికోండి వేగిపోయినాయి. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకో సగాన్ని కూడా పూర్తిగా కూడా మళ్ళీ వేసేసానండి. చేపలని అలా శుభ్రంగా వేగిపోవాలండి. అలా త్వరగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. అదికోండి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇదేంటంటే అలా తింటే అంత బాగోదండి. అందువల్ల ఆ నూనెలోనే అల్లం, వెల్లుల్లిపాయి, గసగసాలు, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, గసగసాలు, నువ్వులు అవన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఆ నూనెలో వేసేసుకొని వేపుకోవాలండి. అది వేగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చేపలను కూడా దాంట్లో వేసేసేయాలండి. ఇలా వేయటం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం అన్నంలో కూడా కలుపుకుంటా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అదికోండి అయిపోయిందండి. ఇంతేనండి ఇసుక దందుల చేపల ఫ్రై సూపర్గా ఉంటుందండి.